బ్రిటిష్ కాలం నుండి ఉంటున్న గిరిజన ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని గిరిపుత్రులు ఆరోపిస్తున్నారు. మారుమూల అటవీ ప్రాంతంలో నివసించే కొండ్రెడ్డి గిరిజనులు నేటి ఆధునిక యుగంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. దాహార్తి తీర్చుకోవడానికి కిలోమీటర్ల మేర పంట చేలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉన్న మోటార్ బోరు సైతం పనిచేయడం లేదని గిరిపుత్రులు ఆరోపిస్తున్నారు. తమ గూడెంలో ఎవరికైనా సుస్థి చేస్తే ఆసుపత్రికి తరలించాలంటే డోలీ లేదా మంచంపై సుమారు 25 కిలోమీటర్లు 5 వాగులు దాటి తీసుకువెళ్లాలని, ఈ క్రమంలో మరణాలు కూడా సంభవిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. వర్షం వస్తే చుట్టూ అష్టదిగ్బంధనమయ్యే ఆ గిరిజన గూడెంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం మోదేలు గ్రామంలో ఉన్న 25 కొండ్రెడ్డి గిరిజనుల కుటుంబాల ఆవేదనను రాష్ట్రపతికి లేఖ ద్వారా విన్నవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంక్షేమ పథకాలు, అటవీ చట్టాలు అందించే అధికారులే అడ్డుపడి వారిని బాహ్య ప్రపంచానికి దూరం చేశారు. తమ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి మమ్మల్ని గుర్తించాలని కోరుతూ రాష్ట్రపతికి పోస్ట్ ఐటీడీఏ పీఓకి వినతి పత్రాలను పంపించారు. వేలేరుపాడు మండలంలో ఉన్న మోదేలు గ్రామంలో 25 కుటుంబాలకు 122 మంది జనాభా ఉన్నారు. పోడు వ్యవసాయమే వారి జీవనాధారం. వస్తు మార్పిడి ఇంకా ఈ గ్రామంలో అమలులో ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ గ్రామానికి వెళ్లడానికి బొట్టాయిగూడెం మీదుగా దొరమామిడి, అలివేరు, అక్కడి నుండి దట్టమైన అడవిలో నుండి 6 కొండవాగులు దాటాలి. గ్రామం నుండి ప్రతి శుక్రవారం వారపు సంత కోసం దొరమామిడి వస్తామని, ఈ సమయంలో వర్షం వచ్చి కొండవాగులు పొంగితే ఇంట్లో భార్య, పిల్లలు, పస్తులు ఉండాల్సిందేనని వివరించారు. అలాగే ఇక్కడ ఉన్న మంచినీటి బోరు నుండి వచ్చే నీరు తాగేందుకు నిరుపయోగంగా మారిందని తెలుపుతున్నారు. అవి త్రాగడం వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. బోరు పాడైతే మాకు చేల నుండి వచ్చే నీరే ఆధారమని, ఇంట్లో ఆడవాళ్లు ఉదయం బిందెలతో వెళ్లి నీటిని తెచ్చి నిల్వ చేసుకుంటామని వివరించారు. మా గ్రామంలో విద్యుత్ సౌకర్యం కూడా అంతంత మాత్రమేనని అన్నారు. గ్రామస్తుల అర్జీ స్వీకరించి న్యూఢిల్లీకి చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ అతి కష్టం మీద ఇటీవల గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామాన్ని సందర్శించిన హుస్సేన్ నాయక్ ఆశ్చర్యపోయారు. ఏ ఇల్లు శాశ్వతంగా లేకపోవడం, టీవీ, సెల్ ఫోన్ లేకపోవడంతో ఎలా జీవిస్తున్నారని గ్రామస్తులను అడిగారు. గ్రామ అభివృద్ధికి వేలేరుపాడు అటవీ అధికారులు అడ్డుపడుతున్నారని గ్రామస్తులు వివరించడంతో అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదేలు గిరిజనులు తమ ప్రాంతాన్ని విడిచి రాలేమని, తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని కమిషన్ ను కోరారు. కొద్ది నెలల క్రితం ప్రధానమంత్రి ఆవాస యోజన పథకంలో కూడా 22 నివాస గృహాలు మంజూరయ్యాయని, ఫారెస్ట్ అధికారులు అభ్యంతరాలు చెప్పడంతో అవి కూడా నిలిచిపోయాయని అన్నారు. తాము కొండ దిగిరామని, ఉన్న ప్రదేశంలోనే తమకు సౌకర్యాలు కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. కొండ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో విద్యుత్, రహదారులు, త్రాగునీరు అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని జాటోత్ హుస్సేన్ తేల్చి చెప్పారు. అటవీ హక్కులు కాపాడే అటవీ అధికారులు గిరిజనులు కూడా కాపాడాలని సూచించారు. కొండ ప్రాంతాలలో గిరిజనుల కదలికపై ఆంక్షలు పెట్టవద్దని, కొంతమంది అధికారులు తమను కొండ దిగవద్దని, అడవిలో సంచరించవద్దని అనేక ఆంక్షలు పెడుతున్నారని గిరిజనులు తమ దృష్టికి తీసుకువచ్చారని కమిషన్ వివరించింది. మోదేలు గ్రామానికి ప్రస్తుతం ఉన్న సోలార్ పవర్ సరిపోవడం లేదని, గ్రామానికి రావడానికి రహదారి, 6 వాగులపై కల్వర్ట్లు, విద్యుత్, టీవీ, సెల్ సిగ్నల్ కోసం ఏర్పాటు చేయాలని, ఇవన్నీ 1 నెల రోజులలోపు ప్రారంభించాలని ఐటీడీఏ పీఓ అటవీ శాఖ అధికారులకు సూచించారు. తమ గ్రామం వేలేరుపాడు మండలంలో ఉండడం వలన రేషన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని, తమ గ్రామాన్ని బొట్టాయిగూడెం అలివేరు పంచాయతీలో కలపాలని గ్రామస్తులు కమిషన్ సభ్యులను కోరారు. జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్ మోదేలు గ్రామాన్ని స్వయంగా పరిశీలించడంతో వారు పడుతున్న కష్టాలు మరోమారు తెరపైకి వచ్చాయి. మోదేలుపై ప్రభుత్వం, పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోదేలు గ్రామ అటవీ కొండల దిగువన ఏమైనా గని లాంటిది ఉందా అని పలువురు కామెంట్స్ చేయడం విడ్డూరంగా మారింది. ఇప్పటికైనా అడవి తల్లినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న 25 కుటుంబాల మోదేలు గ్రామానికి మౌలిక వసతులు కల్పిస్తారా, లేక మరేదైనా ప్రత్యామ్నాయం చేస్తారా అనేది మరో మాసం రోజులు వేచి చూడాల్సిందేనని గిరిజనులు అంటున్నారు. మనం బుట్టాయిగూడెం మండలానికి, వేలేరుపాడు మండలానికి మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి గ్రామం మోదెల గ్రామంలో మనం ఉండటం జరిగింది. ఈ గ్రామానికి కనీస సౌకర్యాలు కల్పించడంలో
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ కొండరెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవన పరిస్థితులు చూస్తే చాలా అత్యంత దారుణంగా కనపడతా ఉన్నాయి. ఈ గ్రామానికి రావడానికి సరైనటువంటి రోడ్డు మార్గం లేదు. ఇక్కడ నివసిస్తున్నటువంటి కనీసం సుమారుగా ఒక 30 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తా ఉన్నాయి. వారికి పక్కా ఇళ్లు లేవు, కరెంటు లైన్లు లేవు, త్రాగడానికి మంచినీరు సౌకర్యం లేదు, అన్ని ఏమీ లేవు. కానీ దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవటం తప్ప ఇటువంటి ఆదివాసీల యొక్క జీవితాలకి ఈనాటికి కూడా స్వతంత్రం వచ్చినట్లుగా ఎక్కడ కానరానటువంటి పరిస్థితి నేడు ఈ దేశంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళంతా కూడా ఈ యొక్క జీవితాల పట్ల ఆలోచన చేయాలి. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు, ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వీరి యొక్క అభివృద్ధి కోసం కేటాయిస్తా ఉన్నారు. ఆ కేటాయించినటువంటి నిధులు ఏమైపోతా ఉన్నాయి అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలను సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ఒక ఆదివాసీ బిడ్డ ముర్ము గారు మరొక రాష్ట్రపతిగా ఆవిడ ఉన్నారు, ఒక గిరిజన బిడ్డగా ఆవిడ ఇక్కడ ఉంది. గిరిజనుల యొక్క సంక్షేమాన్ని ఆవిడ ఆలోచించవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మేము అడుగుతాం. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం స్కీములో, ప్రధాన మంత్రి గారి స్కీములో కొన్ని ఇళ్ళు వచ్చాయి. ఆ ఇళ్ళ నిర్మాణం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయకుండా అడ్డుపడతా ఉన్నారు. అది అనేక సార్లు ఈ కోటరామచంద్రపురం ఐటీడీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ గ్రామ ప్రజలు అర్జీలు పెట్టుకుంటూ ఉన్నారు. అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ ఎంతమంది దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వీరి యొక్క సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎవరైనా జబ్బుల బారిన పడితే కనీసం హాస్పిటల్ వెళ్ళడానికి సరైన రోడ్డు లేక ఇప్పటికి కూడా ఎవరైనా గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు ఉంటే ఈరోజు వాళ్ళని డోలు కట్టుకొని కిందకి తీసుకెళ్లేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశంలో ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దలు ఈ యొక్క అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి, ఈ గ్రామానికి రోడ్డు మంజూరు చేయాలి, కరెంట్ ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఈ గ్రామానికి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే శాసనసభ సభ్యులు ఉన్నారో ఆయన కూడా దృష్టి పెట్టాలా. కేవలం ఓట్ల రాజకీయం కోసం కాదు, ఓట్ల కోసమే కాదు వీళ్ళు వచ్చేది, కేవలం ఈ గ్రామాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గ్రామాన్ని సందర్శించాలి, వారి యొక్క జీవితాల గురించి, వారి యొక్క సమస్యల గురించి అడిగి తెలుసుకొని దీనిపైన ఈ మోదల గ్రామం పైన ప్రత్యేకంగా ఆయన అసెంబ్లీ సెక్షన్స్ జరిగినప్పుడు అసెంబ్లీ సెక్షన్స్లో అతను మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వేలేరుపాడు మండలం కొయ్యదా పంచాయతీలో ఉంది. ఈ మోదల గ్రామానికి ఇక్కడ నుంచి కొయ్యదాకి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటు చూస్తే బుట్టాయిగూడెం మండలం అలివేరు పంచాయతీకి దగ్గరగా ఉంది. ఇక్కడికి వీళ్ళకి ఏ సమస్య వచ్చినా ధర్మవడి కానివ్వండి బుట్టాడు రావడానికి అనుకూలంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే వెల్లేరుపాడు మండలం కొయ్యదా పంచాయతీలో ఈ గ్రామం ఉన్నదో ఈ గ్రామాన్ని తీసుకొచ్చి బుట్టాయిగూడెం మండలం అలివేరు పంచాయతీలో విలీనం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. నా పేరు ఇంతల కృష్ణ, ఉప సర్పంచ్. మోదేలు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, రోడ్డు, అలాగే ఈ కాలనీ, అలాగే నిత్యావసరంగా ఏదైనా సరుకులు తీసుకుని రావాలంటే 3 వాగులు దాటాల్సి వస్తుంది. ఎందుకంటే వర్షాకాలం చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. వర్షం వచ్చిందని అంటే అవతల వెళ్ళిన వ్యక్తి యువతలకు తిరిగి రావడానికి సుమారు ఒక 6 గంటలు కానీ 7 గంటలు కానీ సమయం పడుతుంది. ఎందుకంటే వాగు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరాలి అంటే ఆ టయానికల్లా సాయంత్రం 8-9 అవుతుంది. అందుకనే ప్రభుత్వం వారు ఈ రోడ్డును ఆ 4 కాలువలని కల్వర్ట్లు కట్టి వేయాలని, అదేవిధంగా గతంలో మన ITDO గారికి కూడా మేము మెమోరియల్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. అలాగే మన ప్రభుత్వాలు కూడా మేము చెప్పి ఉన్నాం, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే ఇప్పుడు మన మోదేలు గ్రామాన్ని మన PM దాంట్లో ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. వాటిని కూడా కట్టనివ్వకోకుండా అధికారులు, ఫారెస్ట్ అధికారులు వాళ్ళు అడ్డుపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎందుకు అడ్డుపడుతున్నారని మేము ప్రశ్నించగా ఇది నేషనల్ పార్కులో ఉంది కాబట్టి మేము కట్టడానికి అవకాశం లేదు, అందువలన మేము దీనికి పర్మిషన్ ఇవ్వలేమని ఫారెస్ట్ వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకు మేము ఇప్పుడు వచ్చే కమిషనర్ గారికి దీన్ని విన్నవించుకుంటున్నాం. మా ఉండే కాలనీలు కానీ రోడ్డు సమస్యలు కానీ అన్నిటిని కూడా పరిష్కరించాలని కోరుతున్నాం.